హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి దేవి నవరాత్రుల ముందుకి నేను అన్ని పనులు ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ మీకు వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి. అలాగే ఇది వరకు అయితే నేను డైలీ బ్లాగ్స్ పెట్టేదాన్ని, కానీ ఇప్పుడైతే రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఎక్కువగా. ఇక నుంచి డైలీ బ్లాగ్స్ అయితే పెడతానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేనైతే మార్నింగే లేచేసిన తర్వాత ముందు ఫ్రెష్ అయిపోయానండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ముందు ఫ్రెష్ అయిపోతాను. ఎందుకంటే ఫస్ట్ నేను చేసుకునేది పూజా మందిరం శుభ్రం చేసుకుంటా అండి. ఎందుకంటే పూజా మందిరం కొంచెం మనకి ఎక్కువ పని ఉంటుంది. ఎలాగైనా సరే నా వరకు అయితే నాకు ఎక్కువ పని ఉంటుందని అనిపిస్తుందండి. సో మనం నీట్గా స్నానం చేసిన తర్వాత పూజా మందిరం శుభ్రం చేసుకుంటే పై పని ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడు అలానే చేసుకుంటాను. పూజా మందిరం అంతా తొలిపిన తర్వాత విగ్రహాలు కూడా అండి నేను షాంపూ వాటర్తో క్లీన్ చేసేసుకుంటానండి. షాంపూ వాటర్ తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళతో నీట్గా కడిగి పెట్టేసి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసి చక్కగా ఆరబెట్టేస్తానండి. పొడిగా అంటే నీడలో పెడతానమాట. అలాగా విగ్రహాలను కూడా క్లీన్ చేసేసుకుంటాను. పూజా మందిరం అంతా దులిపేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకున్నానండి. అలాగే అమ్మవారి విగ్రహాలన్నీ కూడా మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాక పూజా మందిరంలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ కూడా నేను వాటర్లో ఒక తడి క్లాత్ పెట్టి చక్కగా తుడిచేస్తున్నానండి. మేము ఇల్లు కట్టుకొని 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి ఉంటున్న ఫొటోస్ అండి ఇవన్నీ కూడా నా దగ్గర. సో ఫొటోస్ అయితే గంగార్పణం చేసేయాలండి. అంటే చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే అన్ని దేవతామూర్తులు ఉన్న ఫోటోలు అయితే వస్తున్నాయి. అంటే మా పూజా మందిరంలో స్పేస్ని బట్టి నేను ఫోటో అయితే తీసుకుందాం అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. మనం లామినేషన్ చేయించుకొని ఫోటో ఫ్రేమ్ కింద కట్టించుకోవచ్చట. సో ట్రై చేయాలండి, ఫొటోస్ అయితే మార్పించాలి. సో ఇలాగ ఫొటోస్ అన్నీ కూడా నేను తుడిచేస్తున్నానండి చక్కగా తడి క్లాత్ పెట్టేసి. అలాగే అమ్మవారికి పీఠం దగ్గర పెట్టే ఫోటో అయితే ఈ అమ్మవారి ఫోటో అండి. నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నాను ఈ అమ్మవారి ఫోటో. 6 ఏళ్ళు అవుతుందండి. మా ఇంట్లో 6 ఏళ్ళ నుంచి కూడా ఈ ఫోటోనే ఉంటుంది. ఈ అమ్మవారి ఫోటోని నేను పీఠం దగ్గర పెడతాను అనమాట. అలాగే విజయవాడలో అమ్మవారు ఏ రూపంతో ఉంటారో ఆ రూపంతో ఉన్న ఫోటోనే నేను తెచ్చుకున్నానండి. నాకు కొన్ని విషయాల్లో భయం అనమాట. మనం తెలియకుండా తప్పులు ఏమన్నా చేసినా చెందినా మళ్ళీ అమ్మవారికి ఉగ్రం వచ్చేస్తుంది. కాబట్టి ఈ రూపంలో అంటే పసుపు అలంకరించిన ఆ రూపంతో ఉంటే అమ్మవారు శాంతంగా ఉంటారండి. అందుకని ఆ ఫోటో అయితే తెచ్చుకొని పెట్టుకున్న అప్పటి నుంచి కూడా ఆ ఫోటోతోనే పీఠం పెడుతున్నాను. ఇలా ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసిన తర్వాత నేను అప్పుడే బొట్లు కూడా పెట్టేసాను. ఎందుకంటే నేను ఫ్రెష్ అయి ఉన్నా కదా. ఫోటోకి బొట్లు కూడా పెట్టేసామంటే మనకి అక్కడ పూజా మందిరం క్లీనింగ్ అయితే అయిపోతుందండి. సో ఫొటోస్ అన్నీ కూడా నేను ఎక్కడక్కడ సర్దిస్తున్నాను. ఫొటోస్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయండి. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడి నుంచి ఒక ఫోటో పట్టుకొచ్చేసేదాన్ని. తెలిసేది కాదు, చిన్నతనంలో అసలు తెలిసేది కాదండి. ఎవరికి తెలియదు కదండి అప్పట్లోని. కానీ ఇప్పుడంటే మనం ఒకరు చెప్పగలుగుతున్నాము అంటే కొంచెం మనకి అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి మీ చిన్నపిల్లలు అయితే కనుక ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ అయితే తెచ్చుకోవద్దండి. చిన్న ఫొటోసే కదా అనుకుంటారు, కానీ వద్దు. మన దగ్గర ఉన్న ఫొటోస్తోనే మీరు పూజ చేసుకొని మనసులో మీరు ఎక్కడ ఎవరిని తలుచుకున్నా సరే అమ్మవారిని స్మరిస్తూనే ఉన్నట్లు లెక్క వస్తుంది. మొత్తం నేను సర్దుకున్న తర్వాత అవి చూపిస్తున్నానండి. ఎక్కడక్కడ ఫొటోస్కి బొట్లు అవి పెట్టేశాను కదా. అంటే మనం పూజ చేసుకునేప్పటికీ మళ్ళీ అప్పటికప్పుడు బొట్లు పెట్టుకోని అవసరం లేకుండా ఇలా నేను ఒక 1 మంత్కి ఒకసారి చేస్తాను. పూజలను బట్టి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. రొటీన్ మాత్రం ఇదే అనమాట. న్యాచురల్గానే చూపిస్తున్నానండి నేను. ఎందుకంటే నేను ఇదివరకు చేసుకున్న వీడియోల్లో కన్నా ఈ వీడియో ఇంకా బాగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అనమాట. ఇలా సర్దేశానండి మొత్తం ఫొటోస్ అన్నీ కూడా. సో మనకి ఇక్కడితో పూజా మందిరం శుభ్రం అయిపోయింది కదా. ఆ తర్వాత పై పని ఎంత అయినా చేసుకోవచ్చు. అదనమాట నేను ప్లాన్ చేసుకునేది. ఇక పూజా మందిరం క్లోజ్ చేసేసి మిగతా పని అయితే చూసుకుందామండి. పూజా మందిరంలోంచి తీసుకొచ్చిన సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా తోమేస్తున్నానండి. ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి కదా, మనం ఫ్రెష్ అయి ఉన్నాం కాబట్టి విగ్రహాలను ముట్టుకోవచ్చు. మామూలుగా ఉన్నప్పుడు అయితే మనం విగ్రహాలు ముట్టుకోవడానికి అవ్వదు కదా. అందుకని నేను పూజ సామాన్లు కూడా అండి ఆ క్షణమే నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవటం వల్ల పూజా మందిరంలో మనం ఈ బేషన్తో సహా సామాన్లు పెట్టేసినా మనకి మళ్ళీ వీటిని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి మైలుగాలు తగిలింది అంటే మనం వాష్రూమ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ముట్టుకున్నామన్న అనుమానం కూడా లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా తుడిచి కూడా ఆరబెట్టేస్తున్నాను. ఇవాళ అన్నీ చేసుకొని నేను పూజా మందిరంలో పెట్టేస్తానండి. సో అదనమాట నేను చేసుకునే పద్ధతి. అలాగే ఈ పనులన్నీ కూడా నేను మార్నింగే మొదలు పెట్టేశానండి. అంటే నాకు 5 నిమిషాల దాకా 6 అయింది అనేసరికి పూజా రూమ్ మందిరంలో నేను క్లీన్ చేయటం మొదలుపెట్టాను. అంటే
నాకు 1 అవర్ అలా పట్టిందండి పూజా మందిరం క్లీన్ చేసుకోవటానికి. సో ఇలా క్లీన్ చేసేసుకున్నానండి నేను పూజ సామాన్లన్నీ ఆరబెట్టాక మిగతా పనులకు వచ్చేసాను. ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేశానండి తర్వాత. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్వి సెక్షన్ ఎక్కువ పెడతా ఉంటాం కాబట్టి అనుమానం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసేసాను. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా క్లీన్ చేసుకోవాలనేది పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే క్లీన్ చేసుకున్నది అయితే చూపిస్తున్నానండి. నాకు ఒక అరగంట అయితే పట్టిందండి ఇదంతా చేసుకునేసరికి. క్లీన్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. సో ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది కదండి. వీడియో అయితే నేను నెక్స్ట్ వెంటనే షేర్ చేస్తాను. సో క్లీనింగ్ చూపించలేదని అయితే ఏమనుకోవద్దు. సో అదండి క్లీన్ చేస్తాను. ఎన్వి సెక్షన్ అనేది ఏమీ లేకుండా ఉంటుందని చెప్పేసి మొత్తం ఎన్వి అనేది ఏమి తినం కదా ఈ 9 days కూడా. అసలు ఇంట్లో ఎటువంటివి కూడా ఉంచుకోకుండా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను. ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా దులుపుడు కార్యక్రమం పెట్టుకున్నానండి. నేను 1 వీక్ అట్లా ఒక్కొక్కసారి నేను క్లీన్ చేసేస్తానండి. బూజులు ఎక్కడ ఉండనివ్వను. కానీ ఏదో ఒక అనుమానం, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటాం కదండి. చీపురు పెట్టి తుడుస్తున్న ప్రతిసారి తలుపు మూలల్లోని నేను దులుపుతూనే ఉంటానండి. నాకు ఎంతవరకు అయితే చాలా వరకు బూజులు అయితే ఉండవు. కానీ ఇంకొకసారి దులిపేస్తే అనుమానం అనేది పోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే దులిపేస్తున్నానండి. అలాగే నేను మొన్న వినాయక చవితికి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పెద్ద బూజులు కూడా అసలు ఏం పట్టలేదు. 15 days 20 days అయింది కదండి. మ్యాక్సిమం 20 days అయింది అంతే. నాకైతే క్లీన్గానే ఉందండి ఎక్కడికక్కడ. కాకపోతే కాస్తంత అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ చీపురు పెట్టేసి శుభ్రంగా దులిపేశాను. ఈ గ్రిల్స్ ఏంటంటే అండి పొడి క్లాత్ పెట్టి నొక్కి పెట్టి తొడాలన్నమాట. అవి కూడా క్లీన్ చేసేది చూపిస్తాను నేను మీకు ఇవాళ. మొత్తం ఇలా దులిపేసుకున్న తర్వాత అండి ఒకసారి ముందు తుడిచేసుకోండి. ఎందుకంటే బూజులు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ వాటి కిందకి వీటి కిందకి వెళ్ళిపోతాయి. ఎండ చూస్తున్నారు కదా దంచేస్తుంది అనమాట. ఫ్యాన్ వేస్తూ ఉంటే ఆ బూజంతా వేరే వాటిలోకి దివాన్ల కిందకి స్టూల్ కిందకి అట్లా వెళ్ళిపోతుందండి. చైర్స్ కిందకి అట్లా చిరాకు వచ్చేసి ముందు దులిపిన తర్వాత ఒకసారి తుడిచేసుకున్నాను నేను. కాళ్ళ వెంబటి కూడా వచ్చేస్తుందండి, చిరాకు వచ్చేస్తుంది అనమాట. అలాగే మెస్ డోర్లకు కూడా అండి ఎక్కువగా పట్టేస్తుంది బూజు. మాకేంటంటే తూర్పు గుమ్మాలు కదా, దానికి తోడు రోడ్డు పక్కన దుమ్ము ఎక్కువ పట్టేస్తుంది. అలాగే బూజులు పట్టేస్తూ ఉంటాయి. ఆ జాలి మొత్తం ఈ దుమ్ముతోని ధూళితోని నిండిపోతుంది అనమాట. ఇది కూడా ఇలా దులిపితే అవ్వదండి. దీనికైతే నేను క్లాత్ పెట్టి తుడుస్తాను. అలాగే పైన ఉన్న బూజులు ఏమైనా ఉంటే కనుక పోయితాయని అని చెప్పేసి ఇలాగ ఒకసారి చీపురుతో అటు ఇటు ఆడేస్తున్నాను అనమాట. అలాగే మా ఇంటికి పెట్టించిన కిటికీలు కానీ తలుపులు కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా పాలిష్ వర్క్ అండి. క్లాత్ పెట్టి ఎప్పుడు తుడుస్తూనే ఉండాలి. నేను డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత లోపలికి వచ్చి కబోర్డ్స్ కూడా తుడిచేస్తున్నాను. ఇలా తుడటం వల్ల దుమ్ము ఏమన్నా ఉంటే పోయిద్దండి, నీట్గా మెరుస్తూ ఉంటాయి. సో తుడుచుకున్న తర్వాత చూపిస్తున్నాను. అలాగే టీవీ యూనిట్ దగ్గర కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. టీవీ యూనిట్ దగ్గర ఏంటంటే నేను నాప్కిన్స్ వేస్తాను. ఆ నాప్కిన్స్ అయితే నేను వాష్కి వేసేసాను. సో అవి తీసినా కానీ దీని మీద అంత పెద్దగా దుమ్ము లేదు. అంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఇలా నీట్గా ఉంటాయండి. పెద్ద పని పట్టదు. మనం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసామంటే నడాలు పడిపోవాలండి వీటిని తుడుచుకునేసరికి. అందుకే మనకి వంటింట్లో పని అయిన తర్వాత బయటకు వచ్చి ఒక పావుగంట దీనికోసం వెచ్చించామంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నామంటే ఎవరైనా చూడడానికి కూడా నచ్చుద్దండి, ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు కూడా. టీవీ కూడా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటానండి నేను. ఒక్కొక్కసారి బాగా చిరాగా అనిపించిందంటే కనుక కోలిన్ అయితే యూస్ చేస్తాను. కోలిన్ యూస్ చేసేది లేకపోతే కనుక నేనైతే కొంచెం విమ్ లిక్విడ్లో వాటర్ కలిపేసి ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసి అది కూడా నేను స్ప్రే చేస్తాను. ఓన్లీ ఫ్రిడ్జ్కి కానీ డైనింగ్ టేబుల్కి కానీ టీవీకి కానీ కోలిన్ మాత్రం యూస్ చేస్తాను. అలాగే కిటికీలు డోర్లు ఉంటాయి కదా, వాటికి కూడా గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ని అయితే ఈ విమ్ లిక్విడ్తో కానీ కోలిన్తో కానీ క్లీన్ చేస్తాను. మ్యాక్సిమం నేనైతే ఆ విమ్ లిక్విడ్ వాటర్లో కలిపేసి స్ప్రే చేసిన దాంతోనే ఎక్కువగా క్లీన్ చేస్తానండి. సో బయటకు వచ్చేసాను, లోపలంతా తుడిచేసాను కదా, బయట పెట్టిన ఈ డోర్స్ కూడా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నానండి. ఎందుకంటే మెస్ డోర్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్మంతా పోవాలంటే కనుక ఖచ్చితంగా క్లాత్ వాడి తుడాలి, లేకపోతే కష్టం అబ్బా. నాకు తెలిసి పాలిష్ పెట్టించుకొని గుమ్మాలంటే వేస్ట్ అనిపించిందండి నాకు. వీటి చాకరీ ఎక్కువైపోయిందనమాట. మనం లేచినా లేవకపోయినా వీటి చాకరీ చేయటం మాత్రం ఎక్కువైపోయిందండి నాకు. సో అదనమాట నా తిప్పలు, నా పాటలు. ఇలా క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇదిగోండి నేను స్ప్రే చేసేస్తున్నాను ఈ గ్లాసెస్. ఒకసారి స్ప్రే చేసేసి మెత్తటి క్లాత్తో మెత్తగా తుడిచిపెట్టేసుకున్నామంటే గ్లాసులు ఎప్పుడు నీట్గా ఉంటాయండి. మనం బయట ఉండే
గ్లాసెస్ కదా కొంచెం దుమ్ము ఎక్కువగానే పట్టుద్ది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇలా చిరాగ్గా కూడా ఉండకుండా ఉంటుంది. అలాగే పూజలప్పుడు గట్రా మనం ఇలాగ క్లీన్ చేసుకోవటం వల్ల మన ఇల్లు కూడా చాలా హైజీనిక్గా ఉంటుందండి. ఎక్కడ దుమ్ము అక్కడ పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ అది ఫలితం ఉండదనేసి నా అభిప్రాయం అండి. మిగతా వాళ్ళ విషయం అయితే నేను చెప్పట్లే, ఓన్లీ నా అభిప్రాయం. ఎక్కడిదక్కడ పెట్టుకొని చేయటం అయితే అవ్వదు కదా. మొత్తం అంతా తుడుచుకున్న తర్వాత అలా క్లీన్ చేసుకున్నాక ఇల్లు ఒకసారి తుడిచేస్తాను అన్నా కదండి. సో మళ్ళీ ఇంకొకసారి తుడిస్తే ఈ మాత్రం తుక్కు అయితే వచ్చిందనమాట. ఇది ఎటు ఎగరలేని తుక్కు అనమాట. ఎగిరిపోయే తుక్కు అంతా ముందుగానే తుడిచేసుకున్నానండి. ఇలా ఇల్లంతా చేసుకొని తుడుచుకొని వచ్చేసరికి నాకు మొత్తం 8:30 అయిపోయింది. సో నేను 6కి ముందుగానే మొదలుపెట్టాను నేను పని. ఈ పనంతా అయ్యేసరికి నాకు 8:30 అలా అయిపోయిందనమాట. అయిన తర్వాత నేను గదులన్నీ కూడా ఒకసారి కడిగేసుకున్నానండి. ఇలా కడిగేయటం వల్ల మాకు ఇంట్లో పప్పీస్ ఉంటాయి కదా, పప్పీస్ ఉండటం వల్ల కడగటం అనేది బెస్ట్ అండి. అదే మా ఇబ్బంది మాకు తెలుస్తుంది. 1 మంత్కి ఒకసారైనా సరే నేను ఇల్లు అయితే కడుగుతానండి. ఇలా కడిగిన తర్వాత ఇల్లంతా నీట్గా అనిపించి ఇంకా ఏ మూల చూసినా సరే ప్రశాంతంగా అనిపించిందండి నాకు. ఒక 2-3 సార్లు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 చోట్ల ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి వెలిగించి పెట్టేస్తాను. సో ఆ వీడియో అయితే చూపించలేదు, కానీ నేను జనరల్గా చేసే పని అయితే అదేనండి. ఇల్లంతా మాపులు వేసేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడాలా అంటారు. కానీ పప్పీస్ ఉంటాయి కదండి, కుదరదు, ఖచ్చితంగా కడగాల్సిందే. అలాగే టబ్ చైర్స్ కూడా కడిగేసాను. ఇంకెక్కడికక్కడ అసలు ఒక్క పని కూడా లేకుండా చేసేసుకున్నాను. ఈ పని అంతా నాకు అయ్యేసరికి 8:30 అలా అయిపోయిందండి. 8 కాదు 9:30 అలా అయిందండి. 9:30 కల్లా పని అంతా అయిపోయిందనమాట. మెట్లు కూడా కడిగేసాను, ఇక ముగ్గులు అయితే పెట్టుకోవాలి. సో అదనమాట, ఇలా క్లీన్ చేసుకున్నానండి ఇల్లంతా కూడా. అంటే మనకి అమావాస్యకి కూడా ముందుగానే చేసేసుకున్నాను అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతిరోజు కూడా మీకు వ్లాగ్స్ పెడితే. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.